హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరైతే బేబీ రూత్ అండి. మా ఊరు వచ్చేసి ధర్మవరం అన్నమాట. నేను యూట్యూబ్ ఛానల్ పెట్టి సంవత్సరం అయితే కాలేదు ఫ్రెండ్స్. పోయిన సంవత్సరం పెట్టాను, 2024 సంవత్సరం జూన్ 27 రోజున నేను యూట్యూబ్ ఛానల్ అనేది పెట్టాను అనమాట. మా అబ్బాయి పుట్టినరోజు ఆ రోజు, మా పెద్ద అబ్బాయిది. మా అబ్బాయికి 5 years అనమాట. ఛానల్ అయితే పెట్టాను ఫ్రెండ్స్, వీడియోస్ చేయాలనేసి పెట్టాను అనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ జూన్ 27 వచ్చిందనుకో సంవత్సరం అవుతుంది ఫ్రెండ్స్. అయితే వీడియోలు కొన్ని చేశాను అనమాట, చాలా ఇష్టంతోనే చేశాను, చెయ్యాలి అనేసి చేశాను ఫ్రెండ్స్. అయితే కొన్ని కారణాల వల్ల అంటే మన ఫోన్ వచ్చేసి కింద పడిపోయింది అనమాట ఫ్రెండ్స్, కింద పడి పగిలిపోయింది ఫోను. అందుకనేసి కొన్ని రోజులు ఒక 6 months 7 months నేను వీడియోస్ అయితే ఏది కూడా చేయలేదనమాట. ఫోన్ రిపేర్ చేయించుకోవాలని పెట్టేసాను పక్కనే, వీడియోస్ అయితే చేయలేదు ఫ్రెండ్స్. అయితే మా ఆయనకి పాత ఫోన్ అయితే ఉండిందనమాట. ఆ ఫోన్ తీసుకొని నేను దాంట్లో సిమ్ అన్నీ వేసుకొని మళ్ళీ స్టార్ట్ చేశాను. అయితే ఇది క్లారిటీ అంత లేదనమాట ఫ్రెండ్స్, చూసుకోండి కొద్దిగా, వీడియో అయితే చూడండి. ఫోన్ రిపేర్ చేయించుకున్నాక మళ్ళీ క్లారిటీతోనే వీడియోలు అయితే చేస్తాను. అయితే ఈ ధర్మవరంలో చీరలు అయితే చాలా ఫేమస్ అనమాట. ఇక్కడ అందరూ కూడా చీరలు నేస్తారు ఫ్రెండ్స్. అందరూ కూడా, మా ఆయన కూడా అదే విధంగా మగ్గాలు నేస్తాడు ఫ్రెండ్స్. మగ్గాలు అంటే చీరలు నేస్తారనమాట. ఆ చీరలు నేసే వాళ్ళకైతే ఏమి అంత లాభం అయితే ఉండదండి, డబ్బులు తక్కువగానే వస్తాయి. ఆ చీరలను ఎవరైతే సేల్ చేసుకుంటారో షాపుల్లో, పెద్ద పెద్ద షాపుల్లో, అలా వాళ్ళకైతే ఎక్కువ అమౌంట్ వస్తుంది చీర పైన. చేసే వాళ్ళకైతే అంత అమౌంట్ ఏమి రాదండి, తక్కువే వస్తుందన్నమాట. అందుకే మా ఆయన ఒకడే సంపాదించేది. ఇంకా నేను, నా 2 కొడుకులు అన్నమాట. నాకు ఇంట్లో అయితే ఉండి ఇంట్లో పనులు చేసుకొని పిల్లల్ని చూసుకుంటాను ఫ్రెండ్స్. అందుకనేసి మా ఆయనకు నేను కూడా హెల్ప్ చేయాలనేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను ఫ్రెండ్స్, చేయాలనేసి. అవును ఫ్రెండ్స్, అందుకని మీ అందరూ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరూ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నా వీడియోస్ని చూడండి ఫ్రెండ్స్. నా వ్లాగ్స్ కొన్ని చేస్తాను నేను కూడా. నాకు పాటలు పాడడం అంటే చాలా ఇష్టం అన్నమాట ఫ్రెండ్స్. అందుకనే పాటలు పాడుతూ ఉంటాను అప్పుడప్పుడు మధ్యలోన. నచ్చితే కనుక లైక్ చేయండి ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. మీ అందరి సపోర్ట్ కావాలి, మీ అందరి ఆదరణ కావాలి ఫ్రెండ్స్, సహాయం చేయండి. అదేవిధంగా ఇంకా ముందుకైతే నేను వీడియోలు తీస్తాను ఫ్రెండ్స్, తీయాలనే ఉంది నాకు ఆశగా. కానీ ఎవరు సపోర్ట్ చేసేవాళ్ళు లేరు, నా వీడియోలు తీసేవాళ్ళు కూడా లేరు ఫ్రెండ్స్. నేను ఒక్కదాన్నే తీసుకుంటా. మా అబ్బాయి వచ్చినప్పుడు, చిన్న అబ్బాయి స్కూల్కి వెళ్ళి వాడు కూడా తీస్తాడు, చెప్తే ఈ విధంగా పట్టుకోనన్నా అంటే వీడియోలు తీస్తూ ఉంటాడు అప్పుడప్పుడు. అందుకని సపోర్ట్ చేయండి మీ అందరు కూడా. ఇంకా కొన్ని వీడియోస్ అయితే నేను చేస్తాను ముందుకి. ఈ ఫోన్ అంత క్లారిటీ లేదనమాట. మా ఆయనది పాత ఫోన్ అండి, లోపల పెట్టేసి ఉంటుంది. మా ఆయన కొత్త ఫోన్ కొనుక్కున్నాడు అనమాట. అందుకని ఈ ఫోన్ నేను యూజ్ చేస్తున్నాను. ఇందులో ఏమంటే కొంచెం క్లారిటీ అనేది తక్కువ ఉందనమాట. వేరే ఫోనే తీసుకుంటా, లేదంటే రిపేర్ చేసుకుంటాను ఆ ఫోనే. అందుకనేసి కొద్ది రోజులు చూడండి ఫ్రెండ్స్, నా వీడియోలు అయితే చూడండి. మీ అందరూ సపోర్ట్ అయితే చేయండి ఫ్రెండ్స్. అందుకే మా ఆయనకి సహాయం చేయాలనేసి నేను కూడా ఏదో ఒకటి ఇంట్లో ఉండి ఖాళీగా ఎందుకు, పిల్లల్ని చూసుకుంటూ ఈ విధంగా వీడియోలు అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్, ఇంట్లోనే అన్నీ చూసుకుంటూ. అదేవిధంగా ఈ ధర్మవరంలో అయితే చీరలన్నీ ఫేమస్ అండి. ఇంకా ముందు వీడియోల్లో అయితే మీకు మగ్గాలు కూడా నేసేది కూడా నేను చూపిస్తాను ఫ్రెండ్స్. మగ్గాలు నేసేది ఎలా నేస్తారో చీరలను అయితే. అదేవిధంగా మళ్ళీ ఈ ధర్మవరంలో చెరువులు ఉన్నాయన్నమాట, ఒక 2 చెరువులు పెద్దవి. అవి వర్షాలు పడ్డప్పుడు చాలా చక్కగా పారుతూ ఉంటాయండి. చాలామంది వెళ్ళి అక్కడ నానుతూ ఉంటారు, ఎంజాయ్ చేస్తూ ఉంటారు అన్నమాట. మేము కూడా వెళ్ళాము పిల్లలను పిలుచుకొని. అది కూడా ఒక వీడియో చేసి మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. ధర్మవరంలో ఎలా ఉంటుంది, ధర్మవరం ఈ ఊరంతా కూడా మీకు ముందుకు మీకు చూపిస్తాను, కొన్ని వీడియోల్లో అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదే విధంగా మీరు అందరూ కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంతవరకు నా మాటలు విన్నందుకు మీ అందరికీ చాలా థ్యాంక్ యూ అండి. ఈ వీడియోలో అయితే మటన్ చేశాను, చాలా టేస్టీగా అయితే వచ్చిందండి మటను. ఈ ముద్దలోకైనా, చపాతీలోకైనా, అన్నంలోకైనా తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుందండి. రాగి ముద్దలోకి అయితే సూపర్గా ఉంటుందన్నమాట. మీరు కూడా ఈ విధంగా ట్రై చేస్తారేమో, చేయండి ఫ్రెండ్స్. ఇంతవరకు నా మాటలు విన్నందుకు మీకు థ్యాంక్ యూ అండి చాలా.